డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం మంచిగా జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ఎడమ కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రీయింబర్స్మెంట్ చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని విన్నవించినట్లు తెలిపారు. గోదావరి నుంచి 200 టీఎంసీల వరద నీటిని బనకచర్లకు తరలించే లక్ష్యంతో చేపట్టిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మద్దతు కోరినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని కరువు రహితంగా మారుస్తుందని తెలిపారు. 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా కేటాయించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తున్నామని అన్నారు. వెన్నునొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని, ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తోందని తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలని నిబద్ధతతో తన మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నానని పవన్ వెల్లడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఎన్డీఏ నేతలందరికీ విందును ఏర్పాటు చేశారు. విందుకు హాజరై బయటకు వస్తున్న సమయంలో పవన్తో జాతీయ మీడియా కాసేపు చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీలో తాజా పరిస్థితులపై మీడియా అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానమిచ్చారు. వెన్నునొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని, ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తోందని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఆ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తనకు కేటాయించిన శాఖలపైన ఉప ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత గత ప్రభుత్వానిదని, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాదాపు 4,000 కోట్ల నిధులతో పాటు 2 ఏళ్ల సమయం పడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో బడ్జెట్ 3,518 కోట్లు కేటాయిస్తున్నట్లు చూపించినప్పటికీ అందులో కేవలం 18% నిధులు అంటే 647 కోట్లను మాత్రమే వెచ్చించడం జరిగిందన్నారు. రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి త్రాగునీరు అందజేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన పనులు ఏవీ పూర్తి చేయకుండా రైతులను గృహ నిర్బంధం చేసి పటిష్టమైన బందోబస్తు మధ్య ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. శ్రీశైలం వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటరీ రిటైనింగ్ వాల్ పనులు, మొదటి, రెండవ సొరంగం పనులను, ఫీడర్ కెనాల్ పనులను మరియు నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులను ఏమాత్రం పూర్తి చేయకుండా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. సొరంగం 1లో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర రోడ్డును మరియు సొరంగం 2లో 2.00 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తొలగించాల్సి ఉందని, అందుకు దాదాపు 9 మాసాలు పడుతుందన్నారు. సొరంగం 2లో ఇంకా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చేయాల్సిన పనులున్నాయని, అందుకు దాదాపు 8 మాసాలు పడుతుందన్నారు. అదేవిధంగా సొరంగం 2లో 6.8 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులున్నాయని, భారీ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ఉందని, దాన్ని తొలగించేందుకు చాలా సమయం పడుతుందన్నారు. 21.8 కిలోమీటర్ల మేర ఫీడర్ కెనాల్ పనులను కూడా నిర్వహించాల్సి ఉందన్నారు. ఇన్ని పనులు పెండింగ్లో ఉంటే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేసాం. మళ్ళీ ఈవేళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేసాం. ఫిజికల్ గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులు అందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్ గా నేను అబ్జర్వేషన్ చేసాం. ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్టు 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి. అప్పటికి 14కి వెలిగొండకు సంబంధించి అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండ ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి, ఆ 1373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్ లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు, మనం పెట్టినటువంటి 1373లో 1319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్ లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని, మరి 19
తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలిగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా లీస్ట్ గా ఆయన పాలనలో. కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే అటువంటి లక్ష్యానికి విఘాతం కల్పించే విధంగా ప్రవర్తించే వైద్యులు సిబ్బందిని ఏమాత్రం ఉపేక్షించబోమని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. రాజమండ్రి ఈఎస్ఐ వైద్యులు సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని స్వయంగా గమనించిన తదుపరే 5 వైద్యులను 4 అవుట్సోర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజమండ్రి ఈఎస్ఐ వైద్యులు సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణి వల్ల ఆ ఆసుపత్రిలో ఓపీ గరిష్టంగా 50 కూడా లేదని, అయితే వీరిని సస్పెండ్ చేసిన తదుపరి ఓపీ 170కి పెరిగిందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి వైద్యులు విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపటం వల్ల ఆ ఆసుపత్రిలో చాలామంది వైద్య సేవలు అందచేయటం జరుగుతోందని, అక్కడ ఓపీ దాదాపు 350 దాకా ఉందన్నారు. గత ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరిగిందని, కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. రాష్ట్రంలోని కార్మికుల భద్రతకు, సంక్షేమానికి, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని, ప్రస్తుతం ఉన్న 78 డిస్పెన్సరీలకు అదనంగా మరో 18 డిస్పెన్సరీలను తమ ప్రభుత్వం మంజూరు చేయటం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈఎస్ఐ డిస్పెన్సరీ పెట్టే యోచనలో తమ ప్రభుత్వం ఉందన్నారు. ఏడాది కాలంలో ఐపీ హోల్డర్లను 30 లక్షలకు పెంచాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈరోజు ఓపీ 170, 50 నుంచి 170కి పెరిగింది. అంటే పూర్తిగా అశ్రద్ధ వహిస్తా ఉన్నారు. కొద్ది ల్యాబ్ ఎక్విప్మెంట్ అనేది లేకపోవడం వాస్తవం. అది కనీసం ఓపీ అన్నా నమోదు చేసుకోవాలి కదా. ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతను ఏ రోగం నిర్ధారించి, లేకపోతే అక్కడ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కనీసం ఓపీ కూడా చూడని వైను. ఇలాంటి పరిస్థితుల్లో సస్పెన్షన్ కరెక్ట్ అని చెప్పి ఓ నిర్ధారణకు వచ్చి మరి డైరెక్టర్ గారు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఈ రాజమండ్రి పరిస్థితులకి విభిన్నంగా ఉన్నాయి. అక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ పనిచేయకపోతే ఆ సూపరింటెండెంట్ సుమారు 4,60,000 రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి, తర్వాత పెట్టుకుందాం బిల్లు అని చెప్పి సొంత ఖర్చు పెట్టి సుమారు గత 10 ఇయర్స్ నుంచి లేని విధంగా 350 ఓపీలు నమోదు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా తిరుపతిలో 350 గత 10 రోజుల క్రితం 350 ఓపీలు నమోదు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందులో ఇప్పటి వరకు 1.20 లక్షల పింఛన్ల వెరిఫికేషన్ పూర్తి అయినట్లు తెలిపారు. మార్చి 15 కల్లా ఈ సర్వే పూర్తవుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు 8 లక్షల దివ్యాంగులకు సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందులో ఇప్పటి వరకు 1.20 లక్షల పింఛన్ల వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిపారు. గతంలోని నియమ నిబంధనల ప్రకారమే ఈ పింఛన్ల వెరిఫికేషన్ జరుగుతున్నదని, అర్హులైన ఏ ఒక్కరికి ఎటువంటి అన్యాయం జరగదన్నారు. ఒక జోన్లోని వైద్యులు మరో జోన్లో ఈ వెరిఫికేషన్ను ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంఎస్ఎంఈల సర్వే కూడా ముమ్మరంగా సాగుతోందని, ఇప్పటి వరకు 50% మేర సర్వే పూర్తయిందని, ఈ సర్వేకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుది గడువు నిర్ణయించినట్లు మార్చి 15 కల్లా ఈ సర్వే పూర్తవుతుందని ఆయన తెలిపారు. టైం ఎక్స్టెన్షన్ అడిగాం, ఎందుకంటే సచివాలయ ఎంప్లాయీస్తో మేము మల్టిపుల్ సర్వేస్ జరుగుతున్నాయి ప్యారలల్గా. సో వాళ్ళు కొంత టైం అడిగారు. సో కలెక్టర్స్తో రెగ్యులర్గా కాన్ఫరెన్స్లు పెట్టుకున్నాం, కలెక్టర్స్తో ఫాలోఅప్ చేసి కంప్లీట్ చేస్తున్నాం. పెన్షనల్ వెరిఫికేషన్ జరుగుతుంది. డిజేబిలిటీ పెన్షన్ అనేది వెరిఫై చేస్తున్నారు అంతే, అదొకటే, ఆ ఒక్క వెర్టికల్. అంటే చాలా ఎక్కువ నెంబర్ ఉంది, సుమారు 8 లక్షల పైన ఉన్నాయి. సో ఇప్పటికి సుమారు 1,20,000 వరకు వెరిఫై చేయడం జరిగింది. అంటే వెరిఫికేషన్ కూడా మేము ప్రెజర్ చేయట్లేదు, చాలా చాలా స్లోగా స్టడీగా వెరిఫికేషన్ జాగ్రత్తలు తీసుకొని మరి వెరిఫై చేస్తున్నారు. సో ఫిర్యాదులు ఖచ్చితంగా వెరిఫై చేస్తున్నాము. అంటే ఫిర్యాదులు మా ఆఫీస్కి వచ్చినవి వెరిఫై చేయమని చెప్తున్నాము. అంటే యాక్చువల్గా ప్రాసెస్లో కూడా వెరీ
రూల్ పొజిషన్ ఏదైతే ఉందో కొత్తగా మేము రూల్స్ ఫార్ములేట్ చేయలేదు. గతంలో ఉన్న రూల్సే మళ్ళీ వీరు రీవెరిఫై చేస్తున్నారు. ఏవైతే గతంలో ఏర్పడిన రూల్స్ ఉన్నాయో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాటినే మళ్ళీ రీవెరిఫై చేస్తున్నారు. అంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే వెరిఫికేషన్ ప్రాసెస్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఎటువంటి ఎవరు చేస్తున్నారు, ఏ డాక్టర్ చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు. అంటే ఒక జోన్లో ఉన్న డాక్టర్ వేరే జోన్కి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు. సో ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లను చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే మార్గదర్శకాలను జిల్లాలకు పంపడం జరిగిందని, వాటిని పూర్తిగా పాటించాలని స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ వ్రాత పరీక్షలపై నేడు రాష్ట్ర సచివాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఏ అనురాధతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత 13 జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షలకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, పరీక్షలు సజావుగా జరిగేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు ప్రసారం చేసినా లేదా సర్క్యులేట్ చేసినా వెంటనే విచారణ చేసి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎవరైనా నకిలీ వార్తలు ప్రసారం లేదా వదంతులు సృష్టించినా అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఏ విధమైన ఆందోళన చెందవద్దని ఆయన హితవు పలికారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా జరిగేందుకు వీలుగా ఇప్పటికే అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. ముందుగా ఏపీపీఎస్సీ చైర్మన్ ఎం అనురాధ గ్రూప్ 2 మెయిన్ పరీక్షల ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ పాత 13 జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 వ్రాత పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు 9:30 గంటల లోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9:45 పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయాలని, ఆలస్యంగా వచ్చిన ఎవరినీ లోనికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు మధ్యాహ్నం 2:30 గంటలలోగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 2:45 ఆ పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులెవరినీ లోనికి అనుమతించకూడదని ఆమె స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలు పరిష్కరించే సమర్థత కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం గల వ్యక్తి ఏ సమస్యనైనా సీఎం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేయగల వ్యక్తి ఆలపాటి అని, అలాంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణలంక పొట్టి శ్రీరాములు జూనియర్ కాలేజీ, హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్, వంగవీటి మోహన్ రంగ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూళ్లలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్ల ఇంటికి వెళ్లి కూటమి పార్టీలు బలపరిచిన పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థి, సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం గల వ్యక్తిని, ఏ సమస్యపైన సీఎం చంద్రబాబు దృష్టికి నేరుగా తీసుకువెళ్లి వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చేయగలరని, అలాంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తే అందరికీ మంచి జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలియజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో మనందరికీ తెలుసన్నారు. ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బును మరలా తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు.
ఉపాధ్యాయులకు సంబంధించి 25,000 కోట్ల బకాయిలు అలానే ఉన్నాయని కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమర్థవంతమైన నాయకులు కాబట్టే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఆలపాటిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపారని చెప్పారు. యూనియన్లకు అతీతంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత 5 ఏళ్లుగా మురిగిపోయిన సమస్యలను పరిష్కరించగలరని నమ్మకం ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. ఈయన్ని కూటమి అభ్యర్థిగా నిర్ణయించిన విధానంలో కానీ ఒకసారి సభలో మాట్లాడటం చేతైన వ్యక్తి సభ తర్వాత కూడా ఆ విషయాన్ని పరిశీలి చేసి మంత్రిమండలితోనూ లేదా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి సమస్యల పరిష్కారం గల శక్తి సమర్థుడు కాబట్టి ఈసారి రాజకీయాలకు అతీతంగా యూనియన్లకు కూడా అతీతంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయమని నేను టీచర్స్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాల్లో సమస్యలు కామన్, అవి ఎవరు వచ్చినా దాన్ని అడ్రస్ చేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో మురిగిపోయిన ఈ వ్యవస్థను ఉన్న అనేకమైన సమస్యలన్నీ కూడా దాంట్లో ఇరుక్కుపోయి విలవిలబాడుతున్న సందర్భంలో ఆ చిక్కుముడిని ఇప్పగలిగే శక్తివంతులకే అవకాశం ఇస్తే వాళ్ళకి రూలింగ్ ప్రభుత్వంతో ఉన్న అనుబంధం కూడా దృష్టిలో పెట్టుకుని రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగిందని కూడా తెలియదు. రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ఏపీసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ వల్లూరు భార్గవ్ తెలిపారు. తమ వంతుగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్లి రైతుల బలవన్మరణాలు, మిర్చి పంటకు మద్దతు ధర, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలపై స్పందించాలని కోరారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారో వెళ్లరో ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ వల్లూరు భార్గవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బహిరంగంగా బీజేపీకి మద్దతిచ్చాయని, రాష్ట్రంలో త్రిబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బీహార్కే ఎక్కువ నిధులు ఇస్తోందని, ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పథకాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికే ప్రచారమయ్యారని విమర్శించారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలన్నారు. జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జైలుకు వెళ్లిన వైసీపీ నేతలను పరామర్శిస్తున్న జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. పోలీసులపై జగన్ భాష అవమానకరమని, అధికారులను బెదిరించడం, సప్త సముద్రాలు అవతల ఉన్నా తీసుకొస్తాననటం దారుణమన్నారు. గత ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ప్రజలు సప్త సముద్రాలు దాటి వచ్చి జగన్ను కసిగా ఓడించారన్నారు. ప్రజలు మేధావులు కాబట్టే జగన్ను ఇంటికి పంపించారని తెలిపారు. చంద్రబాబు గారు కూటమి ముఖ్యంగా బీహార్ లో ఏదైతే అతి తక్కువ సీట్లు ఉన్న బీహార్కే అంత ఎలకేషన్లు వచ్చినప్పుడు మన రాష్ట్రంలో డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన అందరి మద్దతు బీజేపీకే ఉంది. కానీ మన రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని కూటమి నేతలు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు వచ్చే మార్చి 28 బడ్జెట్లో ఆ సూపర్ 6కి ఎలకేషన్లు దండిగా చేస్తారని, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం అని చెప్పి గుళ్ళు గోపురాలు అయ్యి సందర్శిస్తున్నారు. అందరికీ సంతోషమే. మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఆడవారికి మీద ఇప్పుడు దాడులు బాగా జరుగుతున్నాయి, వారికి భద్రత లేకుండా పోయింది. విద్యుత్ మీటర్ రీడర్స్కు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, పని భద్రత కూడా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. వేతనాలు ప్రతి నెల క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. మహాసభలో తీసుకున్న నిర్ణయాలపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభ విజయవాడ గాంధీనగర్లోని దాసరి భవన్లో జరిగింది. రానున్న కాలంలో విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని సభలో తీర్మానం చేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్కు పని భద్రత లేదన్నారు. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం 15 రోజులు మీటర్ రీడింగులు తీయండి, 15 రోజులు కలెక్షన్ చేయండి, నెల రోజులు వేతనం ఇస్తామని ఒప్పందం చేసుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాన్ని తగ్గించి 15 రోజులే రీడింగ్
మీటింగ్ తీయండి, 15 రోజులు జీతం మాత్రమే ఇస్తామందన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలు పరిష్కరిస్తాం, కనీస వేతనం ఇస్తాం, పని భద్రత కల్పిస్తాం, పీస్ రేట్ పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలైందని మంత్రులను కలిసినా ఎటువంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ విద్యుత్ మీటర్ రీడర్స్కు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని మహాసభ తీర్మానం చేయబోతా ఉంది. ప్రధానంగా వీరికి ఏమాత్రం కూడా పని భద్రత లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ రోజు 15 రోజుల పాటు మీటర్స్ రీడింగ్ చేయండి, 15 రోజుల పాటు కలెక్షన్ చేయండి, నెల రోజులకు వేతనం ఇస్తామని వీళ్ళని ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా అన్నిట్లో ఏ విధంగా రివర్స్ టెండర్ పెట్టారో ఈ వర్కర్స్ కూడా రివర్స్ టెండర్ పెట్టి ఇస్తున్నటువంటి వేతనాన్ని ఇంకా తగ్గించి పని గంటలను కూడా మరి 15 రోజుల్లోనే తీయాలని చెప్పేసి 15 రోజులు మీరు ఖాళీగా ఉండండి అని చెప్పేసి చెప్పడం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీ విద్యుత్ మీటర్ రీడర్స్ది చాలా జెన్యూన్ ప్రాబ్లము, తప్పకుండా చేయాల్సినటువంటిది. సోలార్ పవర్ ఎనర్జీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ల పాటు చేసుకున్న దీర్ఘకాల ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. బడా సోలార్ కంపెనీల నుంచి యూనిట్కి ₹5 ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం గృహ వినియోగదారుడి నుంచి మాత్రం ₹2కే కొనుగోలు చేయటం దారుణమన్నారు. నగరంలోని కస్తూరిబాయిపేట రెడ్ సర్కిల్ వద్ద చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ట్యాక్స్ పేయర్స్ సభ్యులు మాట్లాడుతూ సోలార్ పవర్ ఎనర్జీ కంపెనీలతో 25 ఏళ్లు చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. బడా సోలార్ కంపెనీల నుంచి యూనిట్కి ₹5 ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం గృహ వినియోగదారుల నుంచి మాత్రం ₹2కే కొనుగోలు చేయడం దారుణమన్నారు. సాధారణ గృహ విద్యుత్ వినియోగదారుడు యూనిట్కి ₹5 ధర చెల్లిస్తే ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికే విద్యుత్ అమ్ముతారని తెలిపారు. కాబట్టి రేట్లు అనేటువంటి పడిపోతూ ఉన్నాయి అని చెప్పనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి అటువంటిప్పుడు 25 సంవత్సరాలకు ఎలా బుక్ చేస్తారు? 25 సంవత్సరాలు లాక్ చేస్తే నువ్వు 25 ఏళ్ళకు ఒప్పందం చేసుకుంటే రేట్లు పడిపోయినప్పుడు టెక్నికల్ అడ్వాన్స్మెంట్ జరిగినప్పుడు ఆ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ యొక్క ఫలితాలు ప్రజలకు అందకుండా కేవలం వాళ్ళు కాజేసేటువంటి పెట్టుబడిదారులు కాజేసేటువంటి పద్ధతులు ఉంటే దానికోసం కాదుగా మిమ్మల్ని ఎన్నుకుంది. మీరు ఎన్నుకుంటే ప్రజలకు సౌకర్యం చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎప్పుడో గత ప్రభుత్వ కాలంలో యాక్సిస్ ఎనర్జీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాన్ని రెగ్యులేటరీ కమిషన్ తిరస్కరించినటువంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టారు, ఆమోదించండి అని చెప్పని పెట్టారు. డిస్కమ్కి ఎక్కువ సప్లై చేస్తే వాళ్ళు మనకి యూనిట్కి ₹2 ఇస్తున్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు సోలార్ కంపెనీ దగ్గర నుంచేమో యూనిట్ ₹5.93 కొంటున్నావు, ఇక్కడ వినియోగదారుడి దగ్గర నుంచి యూనిట్ ₹2కే కొంటున్నావు అనమాట. అంటే వినియోగదారుడిని ఎంత మోసం చేస్తున్నారు మీరు. నువ్వు అదే ఛాయిస్ కనుక వినియోగదారుడికి ఇచ్చావనుకో, ఇదిగో మేము డిస్కమ్ దగ్గర నుంచి ₹5.93 కొంటున్నాం, మీకు కూడా ₹5.93 ఇస్తాం, లేదు ₹4 ఇస్తామన్నాం అనుకో, వినియోగదారుడు 3 కేవీలు అవసరమైతే 5 కేవీలు పెడతాడు, 10 కేవీలు పెడతాడు. వినియోగదారుడికి ఆ ఛాన్స్ ఆ ఇచ్చే బెనిఫిట్ ఎవరో ఒక పెట్టుబడిదారుడికో ఒక కంపెనీకో ఇచ్చే బదులు నీ రాష్ట్రంలో ఉండే నీ ప్రజలకై ఇవ్వది. సూరంపల్లి శివారు ప్రాంతంలో ముసలమ్మ బావి సెంటర్ వద్ద పాడుపడిన గోడౌన్లో నకిలీ సేంద్రియ ఎరువులు తయారీ స్థావరాలను అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు గుర్తించారు. స్థానికుల ద్వారా రాబడిన సమాచారం మేరకు అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు సోదాలు చేశారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అనధికారికంగా సేంద్రియ ఎరువులు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులను పిలిచి ఈ సందర్భంగా అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారిని మోసగించిందని ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి భార్గవ్ విమర్శించారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ ఆర్భాటంగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను విస్మరించారన్నారు. 3,25,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
పాత బస్తీలోని లెనిన్ భవనంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు భార్గవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్ర మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండకట్టామని చెప్పారు. ప్రతి సంవత్సరం జనవరి 1న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబు నోటిఫికేషన్ విడుదల చేయకపోగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని అన్నారు. గడిచిన 8 నెలల్లో మహిళలు, పసిపిల్లలపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను అరికట్టాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని కోరారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ ఆర్భాటంగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను విస్మరించారన్నారు. 3,25,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పారని, దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వాలంటీర్లకు జీవో విడుదల చేసిన దిశగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం, లేదంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఇవాళ ఆ హామీని తొంగలకు తొక్కి ఇవాళ గడిచి 8 నెలలు అవుతున్నా సరే నేటికి జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదు. అలాగే నామకార్థంగా డిఎస్సి పోస్టులు ఇచ్చినా సరే దాంట్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ని సంఖ్యను పెంచాలి, అలాగే ఒక క్రమబద్ధీకరణలో జరగాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఏపీలో వర్గీకరణ లేకపోతే మాదిగ ఉపకులాలకు భవిష్యత్తు లేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. ఏప్రిల్ నుంచి వర్గీకరణ అమలులోకి తీసుకొచ్చేలా వర్గీకరణ అంశాన్ని శాసనసభలో తీర్మానం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ రాజకీయ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. సమావేశంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న మాదిగలను విజయవాడ నగరానికి రప్పించడానికి అందరూ కీలకంగా పనిచేయాలని నాయకులను కోరటం జరిగిందన్నారు. మరో నెలలో ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు కోసం ప్రభుత్వం శ్రద్ధ చూపించాలని, కమిషన్ నివేదికను పూర్తిగా పరిశీలించి ఎవరికీ అన్యాయం జరగకుండా చేయాలన్నారు. కులాలను తారుమారు చేసి రిజర్వేషన్లను ఇంకా దోచుకోవాలని చూస్తున్న వారి కుట్రలు, కుతంత్రాలు ఇక చెల్లవని చెప్పారు. కొత్త రేషన్ కార్డులో కుల గణాంకాలు ఇవ్వాలని సూచించారు. తప్పులు జరగకుండా చూడాలన్నారు. కులం సర్టిఫికెట్ కోసం రేషన్ కార్డు తీసుకువెళ్లేలా చేయాలని సూచించారు. బ్యాక్లాగ్ పోస్టులు, డిఎస్సి నియామకాలు వీలైనంత చేయాలని తెలిపారు. ఏదేమైనా మరో నెల లోపల ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు కోసం ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాలని, కమిషన్ నివేదికను పూర్తిగా పరిశీలించి న్యాయబద్ధంగా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా, గతంలో ఏబిసిడి అంటే 4 రకాలుగా విభాగాలుగా జరిగింది, అదేవిధంగా ఇప్పుడు కూడా చేయాలని, ఎవరికి అన్యాయం జరగకుండా అదేవిధంగా ఇప్పుడు దాకా చాలా రకాల సూచనలు చేశారు. ఇవాళ మాదిగలను మాలలుగా చేశారు. అంటే కులాలు తారుమారు చేసి రిజర్వేషన్లో ఇంకా దోచుకోవాలని చెప్పినటువంటి ఎవరైతే కుట్ర పండుతున్నారో ఆ కుట్రల కుతంత్రాలన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో చల్లనేరమని చెప్పిన విషయాన్ని రేపు మేము తేటతెల్లం చేయబోతాం. ప్రకృతి వ్యవసాయంలో 9 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, ఎం రమేష్ బాబు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అక్రమంగా విధుల నుండి తొలగించిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, ఎం రమేష్ బాబు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. మహిళలకు పని భద్రత కల్పించాలని, ఫీల్డ్లోనికి వెళ్లడానికి వాహనాలు సబ్సిడీ కింద అందించాలని కోరారు. ప్రభుత్వమే అందరికీ సెల్ ఫోన్లు ఉచితంగా అందించాలన్నారు. కనీస వేతనం 35,000 అమలు చేసి 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. ఎలాంటి తప్పు లేకున్నా అర్థాంతరంగా విధుల నుండి తొలగించే విధానాన్ని ఆపాలన్నారు. డిఎంఎంటీలకు టీఏడిఏలు, ఏఎంఎంటీ సమానంగా ఇవ్వాలన్నారు. ఎన్జిఓ కింద పనిచేసే స్టాఫ్కు, ఆర్వైఎస్ఎస్లో పనిచేసే స్టాఫ్కు సమాన వేతనాలు చెల్లించాలని కోరారు. పని భద్రత లేదు,
అంటే అనేకంగా పని భద్రత లేకుండా మహిళలు కూడా అత్యధికంగా ఈ పథకంలో భాగస్వాములై పనిచేస్తూ ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు చేరదీయడంలో ఈరోజు కూడా భాగస్వాములైనటువంటి ఉద్యోగుల సమస్యలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ కార్యక్రమంలో ఒక సెక్టార్గా తీసుకోవాల్సిందిగా మేము ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని మరీ కోరుకుంటున్నాము. ప్రకృతి వ్యవసాయంలో ఇంతమంది పెద్ద ఎత్తున మన ఏఈటీసీ ద్వారా మన బడ్జెట్ సమావేశాలకి భారీ ఎత్తున ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మేమందరం కలిసికట్టుగా వస్తామని, అదేవిధంగా మా యొక్క సమస్యలను మీకు విన్నవించుకుంటున్నాము. భవానీపురంలో కృష్ణానది చెంతన ఉన్న సాయి అన్నా గార్డెన్కు చెందిన దక్షిణ స్థలాన్ని బొగ్గు శరత్ అనే వ్యక్తి ఆక్రమించుకుంటున్నారని నిర్వాహకులు అజయ్ కుమార్ తెలిపారు. తాము 40 సంవత్సరాల క్రితం స్థలం కొనుగోలు చేశామని, 25 ఏళ్లుగా కళ్యాణ మండపం నిర్వహిస్తూ పేద మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్పారు. సంవత్సర కాలం నుండి బొగ్గు శరత్ అనే వ్యక్తి తమ స్థలాన్ని ఆక్రమించి షెడ్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థలానికి సంబంధించి శాటిలైట్ సర్వే కూడా చేయించారని, ఆ సర్వేలో కూడా స్థలం తమకే చెందిందిగా రుజువు అయిందని చెప్పారు. అయినప్పటికీ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, కోర్టు పరిధిలో కేసు నడుస్తున్నా దౌర్జన్యంగా తమ స్థలంలో నిర్మాణాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్యుమెంట్స్ అన్ని సక్రమంగా ఉన్నాయని, ప్రభుత్వ పెద్దలు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మాకు ఇక్కడ దక్షిణం వైపు అంటే మేము రేకులు కట్టగా అంతా అవతలకి మా స్థలం ఉంది. దాదాపు ఒక 20 అడుగుల స్థలం ఉంది. పక్కన వాళ్ళు వచ్చి బొబ్బూరు భూపాలని అతను దౌర్జన్యంగా వచ్చి మాదని చెప్పి ఇది చేస్తున్నాడు. అతను అంత ముందు కూడా ఇచ్చేస్తే సర్వే చేయించాడు, శాటిలైట్ సర్వే చేయించి మాకు అతను ఎంతవరకు ఉందో అతను చూపించారు. వాళ్ళు అక్కడ వరకు సరే మీరు గోడ కట్టుకోండి అని చెప్పి అని కూడా నేను తర్వాత ఊళ్ళో ఉండట్లేదు తర్వాత వస్తానని చెప్పి తర్వాత మళ్ళీ మా ఇదయిన తర్వాత మళ్ళీ వచ్చి మాదే ఉంది ఇదే అని చెప్పి మళ్ళీ దౌర్జన్యం చేసి కిరాయి రౌడీలతో వచ్చి దౌర్జన్యం చేసి ఆక్రమణ చేసి రేకులు కట్టడం గోడ ఇచ్చేయడం చేస్తున్నారు. ఈ ఇబ్బంది టెన్షన్ పెట్టినా సరే ఆయనకి ఆరోగ్యం దెబ్బతిన్నది కాబట్టి మీ ద్వారా అది కోర్టు కానీ పోలీసు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారు. ఆయన మీ ద్వారా కోరుకుంటున్నాం తగిన న్యాయం అజయ్ కుమార్ గారికి తగిన న్యాయం చేకూర్చాలని చెప్పి ఆయన స్థలం ఆయనకి ఇచ్చేటట్టు ఇది. ఎందుకంటే కోర్టులో కూడా ఉంది, కోర్టులో ఉన్నదానికి అసలు రాకూడదు. కానీ కోర్టుని విక్రయించి కూడా ఆయన ఈ విధంగా చేస్తున్నాడంటే ఆయన ఎంత ఇదిగా ఉన్నాడో ఒకసారి మీ ద్వారా ఆయనకి తెలియపరుస్తున్నాం. అందరూ కూడా ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్ పెడుతున్నారు. మీ ద్వారా అందరూ కూడా న్యాయం చేకూర్చాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.